నెక్స్ట్ ఇక్కడ చూసారా, నేను చెప్పాను దాదాపు 30 ప్రోడక్ట్స్ ఉన్నాయని. సో ఆ 30 ప్రోడక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ జీమెయిల్ అకౌంట్లోనే గూగుల్లోనే నెక్స్ట్ మీకు గూగుల్ అలర్ట్స్ అనేటటువంటి మరొక వీడియో ఒకటి ఉంది ఫీచరు. ఇది చాలా పవర్ఫుల్. ఈ గూగుల్ అలర్ట్స్లో సపోజ్ మీరు ఒక ఇంటర్నెట్లో ఒక వ్యవహారం గురించి మీరు ఎప్పుడు తెలుసుకోవాలనుకున్నా మీరు ప్రతిసారి దాన్నే సెర్చ్ చేసుకుంటూ ఉండాల్సిన పని లేదు. ఉదాహరణకు మీరు ఒక పాస్కల్ సిద్ధాంతము లేకపోతే మీ యొక్క న్యూటన్స్ సిద్ధాంతాల గురించి తెలుసుకోవాలనుకున్నారనుకోండి, సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ లేదు మీకు డైలీ బ్యాంక్ రిలేటెడ్, మీరు ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనుకోండి, ఆ బ్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఏదైనా కావాలంటే ఈ అలర్ట్స్ను ఉపయోగించుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీరు సింపుల్గా అలర్ట్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు కావాల్సిన సెర్చ్ క్వరీకి గూగుల్లో మీరు ఏ విధంగా ఎదుగుతారో ఆ విధమైనటువంటి సెర్చ్ క్వరీని ఇక్కడ రాసి క్రియేట్ అలర్ట్ అంటే మీకు గూగుల్లో ప్రతిసారి వెతుక్కుంటూ మీరు చూసుకునే బదులు ఇది మెయిల్ క్రియేట్ చేసేసి మీ వెతకాల్సిన వాటిని అన్నింటినీ మీ మెయిల్ ఐడికి పంపించేస్తుంది. సో మీరు కావాల్సినప్పుడు దాన్ని కూర్చొని చూసుకోవచ్చు. సపోజ్ ఎవరైనా కొత్తగా ఒక విషయాన్ని పెట్టారనుకోండి, కొత్త ఆఫర్ పెట్టారనుకోండి, న్యూ ఇన్సూరెన్సెస్ వచ్చాయనుకోండి, సరే ఇమీడియట్గా మీకు ఒక మెయిల్ వస్తుంది ఆ ఇన్సూరెన్స్కి సంబంధించిన విషయము. సో ఈ విధంగా మీరు ఈ గూగుల్ అలర్ట్స్ని చాలా పవర్ఫుల్గా ఉపయోగించుకోవచ్చు. ఈ గూగుల్ అలర్ట్స్ అనేది. ఆ గూగుల్ అలర్ట్స్ తర్వాత బ్లాగ్ సెర్చ్ అని ఉంది. బ్లాగ్ సెర్చ్ అంటే మామూలుగా గూగుల్లో సెర్చెస్ చాలా రకాలు ఉన్నాయి. ఒక సెర్చ్ మనం చూసాం, వెబ్ సెర్చ్ www.google.com అని కొడితే వెబ్సైట్స్లో ఉండే విషయాన్ని అన్నింటినీ వెతికి మీకు కావాల్సిన విషయాన్ని, అతి దగ్గర విషయాన్ని మీకు తీసుకొస్తుంది. నెక్స్ట్ గూగుల్స్ బ్లాగ్ సెర్చ్ అంటే బ్లాగ్ గురించి ఆల్రెడీ మీకు వ్యవహరించాను. బ్లాగ్ అంటే ఏంటంటే బేసిక్గా ఎస్పెషల్లీ ఇది కూడా వెబ్సైట్ లాంటిదే. గూగుల్ వాళ్ళు ఫ్రీగా మనకి ఇచ్చేటువంటి వెబ్సైట్. దీన్ని ప్రధానంగా ఎందుకు ఉపయోగిస్తారంటే వ్యక్తి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ని ప్రపంచానికి మీరు విన్నవించుకోవాలనుకుంటే ఈ బ్లాగ్స్ని ఉపయోగించుకొని మీరు అందులో మీకు కావాల్సిన విషయాలన్నింటినీ పొందుపరుస్తుంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఇవన్నీ వాటిని గమనిస్తూ ప్రపంచానికి ఆ ఇన్ఫర్మేషన్ చేర్చేటట్టు చేస్తాయి. సో ఆ విధంగా ఎంతమంది అయితే అలా బ్లాగ్స్ తయారు చేశారో వాళ్ళ బ్లాగ్స్ని మీరు తయారు చేస్తారో వాళ్ళ బాక్స్ని సెర్చ్ చేయాలి. అంటే మీకు వెబ్సైట్స్ అంతా అవసరం లేదు. మనుషులు ఏం రాశారు ఒక విషయం గురించి, సపోజ్ ఈరోజు మ్యాథమెటిక్స్ గురించి ఏమేమి రాశారు వ్యక్తులు, లేకపోతే తిరుపతి గురించి ఏం రాశారో, లేదా ఒక కంపెనీ సపోజ్ మీరు ఒక వెబ్సైట్ని ఒక వెబ్సైట్లో డబ్బు కొనాలనుకుంటున్నారు, ఏదన్నా ఒక వస్తువుని, ఆ వస్తువు గురించి ఏమి ప్రజలు అనుకుంటున్నారు, వీటన్నిటిని మీరు వెతకాలంటే ఈ బ్లాగ్ సెర్చ్ని ఉపయోగించుకొని మీరు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా బుక్స్ అంటే సపోజ్ మీకు కావాల్సిన పుస్తకాలన్నింటినీ గూగుల్ చాలా పుస్తకాలను గూగుల్ ఫ్రీగా ఇస్తుంది. అంటే చాలా పుస్తకాలు అంటే ఇవన్నీ మ్యాక్సిమం ఎక్కువగా తెలుగు పుస్తకాలు, ఇంగ్లీష్ పుస్తకాలు ఎక్కువగా ఉంటాయి. సో అవి కూడా చాలా నావల్స్ ఇలాంటివన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. ఆ పుస్తకాలను వెతకడానికి బుక్స్ సెర్చ్ అనే దాన్ని వాడతాం. వెబ్ సెర్చ్ మనం చూసాం, ఇమేజ్ సెర్చ్ చూసాం, న్యూస్ సెర్చ్ చూసాం, మ్యాప్ సెర్చ్ చూసాం, నెక్స్ట్ బుక్స్ సెర్చ్ చూసాం అనమాట. ఆ తర్వాత మీరు గూగుల్ క్రోమ్ అనేటటువంటిది ఒకటి ఉంది. ఈ గూగుల్ క్రోమ్ అంటే సింపుల్గా గూగుల్ వాళ్ళ యొక్క బ్రౌజర్ అంటే మీకు ఇంతకుముందే చెప్పాను. బ్రౌజర్ అనేది వెబ్సైట్స్ మనం యాక్సెస్ చేయడానికి ఉపయోగించేటువంటి ఒక ప్రధానమైనటువంటి సాఫ్ట్వేర్. ఈ బ్రౌజర్ అనేది మీ సిస్టంలో లేకపోతే మీరు వెబ్సైట్స్ని యాక్సెస్ చేయలేరు. ఇప్పుడు నేను చెప్తున్నానంటే కూడా మీరు బ్రౌజర్తోనే యాక్సెస్ చేస్తూ ఉంటారని అర్థం అనమాట. నెక్స్ట్ ఇమేజెస్ గురించి చర్చించుకున్నాం, మ్యాప్స్ గురించి చర్చించుకున్నాం, న్యూస్ గురించి చర్చించుకున్నాం. స్కాలర్స్ అంటే పేపర్ సబ్మిషన్స్. సపోజ్ మీరు ఒక స్కాలర్, మీరు ఎంఫిల్ చదువుతున్నారు లేకపోతే పిహెచ్డి చేస్తున్నారు. సో మీరు పేపర్ సబ్మిషన్స్ చేయాలి. ఆ పేపర్ సబ్మిషన్స్లో ప్రపంచవ్యాప్తంగా మీరు అనుకుంటున్నటువంటి విశేషాల గురించి ఎవరెవరు పేపర్ సబ్మిషన్స్ చేసుకుంటున్నారో అటువంటి పేపర్ సబ్మిషన్స్ అన్నింటినీ కూడా మీరు ఈ స్కాలర్ సెర్చ్లో మీరు వెతుక్కోవచ్చు. స్కాలర్ సెర్చ్ ఇంతకుముందులాగానే బుక్ సెర్చ్, బ్లాగ్ సెర్చ్, న్యూస్ సెర్చ్, వెబ్ సెర్చ్, వీటిలో ఇమేజ్ సెర్చ్ లాగానే స్కాలర్ సెర్చ్ అనేది ఒకటి. గూగుల్ టూల్ బార్స్ అంటే ప్రధానంగా ఏంటంటే మన ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మీకు ఒక టూల్ బార్స్ వస్తాయి. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చూసారా, లేఖిని అండ్ ఫ్రీ ఆన్లైన్, వర్డ్ ప్రెస్, పీసీ గురించి ఇక్కడ ఏదో మనం పెట్టుకున్నాం. వీటన్నిటి ఒక టూల్ బార్ అంటారు అనమాట. ఆ టూల్ బార్ లాగా మీకు వస్తుంది. అప్పుడు మీరు మీ యొక్క ఎక్స్ప్లోరర్లో చాలా వేగంగా సెర్చ్ చేసుకోవడానికి ఉపయోగపడే టూల్ బార్. ఇది చాలా సింపుల్. దీన్ని క్లిక్ చేసుకొని టూల్ బార్ అని క్లిక్ చేశారంటే టూల్ బార్ వెబ్సైట్లోకి వెళ్తుంది. డౌన్లోడ్ అని క్లిక్ చేశారంటే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ కాగానే మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్స్టాల్ అయిపోతుంది. నెక్స్ట్ గూగుల్ ట్రెండ్స్ ఇస్ అ వెరీ ఫ్యాంటాస్టిక్ థింగ్. సపోజ్ ఈ గూగుల్ ట్రెండ్స్ని బహుశా ఎంతమంది ఉపయోగిస్తున్నారో, అంటే ఎస్పెషల్లీ నేను మన తెలుగు ప్రేక్షకుల గురించి మాట్లాడుతున్నాను. సపోజ్ గూగుల్ దీంట్లో మీరు ఉదాహరణకు ట్విట్టర్ అనేది ఒక సోషల్ మీడియా. ట్విట్టర్ తీసుకోండి. నెక్స్ట్ ఫేస్బుక్ తీసుకోండి.
ఫేస్బుక్. ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అనే విషయాన్ని మీరు చెక్ చేయాలంటే ఈ విధంగా చూడొచ్చు. ట్విట్టర్కి ఫేస్బుక్కి అంత డిఫరెన్స్ ఉందన్నమాట. సరే గూగుల్, సో గూగుల్ ప్లస్, రైట్, గూగుల్ ప్లస్ యూ ప్లస్, రైట్, యూ ప్లస్ అంటున్నాడు వాడు, యూ ప్లస్ కామా ఫేస్బుక్ అంటే అది దాని ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు దాని గురించి చూద్దాం. యూ ప్లస్ గురించి ఏదైనా ఉన్నాయా లేదా అనేసి. సో యూ ప్లస్ ఇప్పుడే స్టార్ట్ అయింది, దానికి అంత విశేషమైనటువంటి ఆదరణ అంతగా లేదు ఇంకా. సో ఇది ఈ విధంగా మనం ఏంటంటే ఈ ట్రెండ్స్ని ఉపయోగించుకోవచ్చు.